హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మీకు కోడిగుడ్లు అండ్ మిల్క్ ఆమ్లెట్ అండి. పూర్తిగా స్క్రిప్ట్ చేయకోకుండా ప్రతి ఒక్కరూ దీన్ని చివరి వరకు ఈ వీడియోని చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. నన్ను కూడా ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను. చూడండి, ముందుగా నేనైతే 3 eggs, మా ఇంట్లో 3 members ఉన్నారు కాబట్టి 3 eggs తీసుకున్నాము. 3 eggs ఎలా తీసుకున్నామంటే ప్లాస్టిక్ గ్లాసులు తీసుకున్నాం. కోపాలు కానీ గిన్నెలల్లో ఎగ్ పోస్తే స్మెల్ వస్తుందని మేమేం చేస్తామంటే ఇంట్లో మళ్ళీ అన్నిటికీ వస్తువులు ఏమన్నా అంటుకున్నా కానీ ఎగ్ ఆమ్లెట్లో స్మెల్ వస్తుందని తీసేసుకుంటాం అన్నమాట. అలా ప్లాస్టిక్ గ్లాసులు 2 తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆమ్లెట్, లేకపోతే ఇంకా తినాలి అనిపిస్తే మా చాయిస్ అనమాట. 2 అయితే 2 తినొచ్చు. అందులో కొత్తిమీర, ఆనియన్స్, మిల్క్, కారం, పసుపు వేసేసి ఒక బాణీ పట్టుకొని అందులో నూనె మూకుడు వేసేసి అందులో ఆయిల్ వేసేసి అది కొంచెం మరిగిన తర్వాత హీట్ వచ్చిన తర్వాత అనమాట, ఆయిల్ కొంచెం వేడి వచ్చిన తర్వాత మేము ప్లాస్టిక్ గ్లాసుల్లో కలుపుకున్నది ఉప్పు సరిపోతుందా, పాలు, అలాగే కోడిగుడ్లు ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఇలా ఆమ్లెట్ గిన్నెలో పోసేసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత దాన్ని త్రో చేసుకోవడమే కదా. ఇది ఇప్పుడు ప్రతి ఒక్క గిన్నెకి కానీ దేనికి కానీ స్మెల్ అనేది ఉండదు అనమాట. చూసేసారు కదా. దీంట్లో విశేషం ఏంటంటే ఫస్ట్ ఎగ్స్ ఆమ్లెట్ ప్రతి ఒక్కరూ వేస్తారు. కాకపోతే ఎగ్ పూరిలాగా ఉబ్బాలి అని అంటే దీంట్లో కొంచెం యాడ్ ఏం చేయాలంటే మిల్క్ కంపల్సరీగా యాడ్ చేయాలండి. అది చక్కగా బన్నులాగా ఉబ్బుతుందండి. చాలా టేస్టీ ఉంటుంది అనమాట. ఇంతకుముందు మేమైతే నల్ల కారం వేసేవాళ్ళం. కారం బదులుగా ఏమేంటి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అలా కొట్టేసేసి వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే త్వరగా అవ్వాలి, టేస్టీగా తినాలి, అలాంటప్పుడు ఇలా మనం ఉపయోగించుకోవాలండి. అలా పూరిలాగా ఉబ్బిన తర్వాత దాన్ని చక్కగా ఆయిల్తో కొంచెమే ఆయిల్ పడుతుంది దీనికి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఎందుకంటే మిల్క్ ఉంటాయి కాబట్టి. అలాగే దాన్ని కొంచెం దగ్గరకు వచ్చిన దాకా అయిన తర్వాత దాన్ని చక్కగా అడుగు మాడుకోకుండా ఉండేటట్లు చూసుకోవాలండి. చక్కగా చూడండి నేను ఎలా తీస్తున్నానో. చివర్లో గరిటె పెట్టేసి అలా సైడ్స్ అనుకోవాలి. ఫస్ట్ సైడ్స్ అనుకున్న తర్వాత ఆ లోపల ఉన్నది గ్రేవీ ఉన్నది కదా, అది మళ్ళీ ఇంకిపోకముందు దాన్ని కట్ అయిపోతుందేమోనని ఆమ్లెట్ లాగా దాన్ని మళ్ళీ కిందకి వేసేసానండి. వేసేసి ఇప్పుడు మధ్యలో కట్ అవుతుంది కదా, మళ్ళీ అది ఇంకా తయారవ్వలేదన్నమాట. తయారయిన దాకా 2 minutes 3 minutes అలానే స్టవ్ ఉంచాను. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళందరూ తినడానికి రెడీగా కూర్చున్నారు, తింటున్నారు కూడా. తొందర పెడుతున్నారు నన్ను ఇంకా చెయ్యి అని. అలానే చేస్తూ ఉన్నాను అనమాట. దీన్ని ఇప్పుడైతే తిప్పాను చూడండి. ఎగ్ చక్కగా వేగిందనమాట. ఆయిల్ కూడా సరిపోయింది ఇందులో. చూసారా నేను ఎలానో తిప్పేసాను అనమాట. తిప్పి దీన్ని ఒక 2-3 minutes ఉన్న తర్వాత దీన్ని తీసేయాలన్నమాట. ఇంట్లో మాకు ఒక్కొక్కటి కావాలి కాబట్టి ఇప్పుడైతే నాకు మా ఇంట్లో వాళ్ళకి, మా సిస్టర్ వాళ్ళకి ఒకటి వేసాను అనమాట. ఇంకా నాకు కూడా ఇంకొకటి కావాలి కదా, దాన్ని కూడా అలానే కలుపుకొని 2 పెట్టేసుకున్నాను అనమాట. 2 గ్లాసుల్లో 2 పెట్టేసుకున్నాం ముందని. అలా వాళ్ళకి తీసేసిన తర్వాత నేను కూడా ఇంకొక దాన్ని ట్రై చేస్తున్నాను. చూడండి ఇట్లా తిప్పినప్పుడు దాని మీద కొత్తిమీర చూడండి ఎంత అందంగా కనిపించిందో. కొత్తిమీర, కరివేపాకు, చిల్లీ అండ్ ఆనియన్స్ అనమాట. అలా తీసి అలా ఒక పాత్రలో వేసాను అనమాట. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ చూడండి దాన్ని క్లీన్ చేసాను కడాయిని. ఇప్పుడు ఈ కళాయిలో మూకుడు అంటారు దీన్ని, కళాయి అంటాము, మూకుడు అంటాము మేము. ఈ మూకుడులో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ ఇంకొకటి తీసుకున్నది, 2వ దాన్ని తీసుకున్నాను కదా, దీన్ని కూడా ఇంకొక ఆమ్లెట్ వేసేసాను అనమాట. చూడండి అందులో కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, అలాగే దాంతోపాటు కొన్ని పాలు పోసి ముందు ఉంచుకున్నాను కాబట్టి దీన్ని కూడా ఇలా వేసేస్తున్నాను. చూడండి కొంచెం ఆయిల్ పట్టింది దానికి. ఇది మనం వేసేటప్పుడు చక్కగా ఉబ్బుతూనే ఉన్నది చూడండి, పొంగుతున్నది అలా వస్తుంది అనమాట.
చూడంగానే చాలా నోరూరించేటట్లు చాలా అమృతంలాగా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ట్రై చేసండి. చూసారా నేను డిస్పోజల్ వాడిన వాటిని ఇప్పుడు తీసేసి పక్కన పడేస్తాను అనమాట. చూసారు కదా, నేను తినరా ఎగ్ ఆమ్లెట్ ఇలా రేపు తింటాను వేయించుకోవాలి. ఈరోజు చూడండి దీన్ని చిన్నది కూడా ఎగ్ ఆమ్లెట్లు 2 కొట్టి ఈ రోజు నైట్ కూడా చాలా మంది ఎగ్స్ ఇస్తారు. ఆ ఎగ్తో ఉపవాసం అయిపోతారు. సింపుల్ గా అది ఉడకబెట్టుకొని పోయి మన పేరు రాసుకొని పోవాలి. ఎంతమంది ఉంటారో అన్ని పడుతుందండి. దీన్ని మీకు చూపించడం వేరే వాళ్ళే మనకు వస్తాయి. అలా కట్ చేసి మీకు అది సమాధానం. నేను అందుకనే నాది చూపించాను అనమాట. దీనికి ఇంత ప్రాసెస్ అయింది చూడండి. ఇంకా 2 ఆమ్లెట్ కూడా ఇది చూడండి, ఇందాక వేసింది 1 ఎగ్, ఇప్పుడు ఇది వేసింది 2 ఎగ్స్ అనమాట. ఈ 2 ఎగ్స్ కూడా చాలా అది ఉడికేటప్పుడు చూడండి ఎలా ఆయిల్ పొంగుతుందో. ఇంకా ఇంట్లో మా వాళ్ళందరూ అయితే రెడీ ఎప్పుడు వేస్తావా అని చూస్తున్నారు. చూడండి ఇలా దగ్గరికి అయిందాక దాన్ని ఆ స్టవ్ మీద చాలా పెద్దగా వచ్చేసింది. ఇప్పుడు పాత్ర పొంగింది చూసారు కదా, పొంగిన దాన్ని మళ్ళీ ఇప్పుడు తిప్పాను అనమాట. ఇది పెద్ద ఆమ్లెట్. ఇందాక వేసింది చిన్నోళ్ళకి చిన్న ఆమ్లెట్, పెద్దోళ్ళకి పెద్ద ఆమ్లెట్ అండి. చూసారు కదా, దీన్ని ఇప్పుడు అందరికి వేసాను కాబట్టి ఇది నా ఎగ్ అనమాట. ఇది నాకు కాబట్టి నేను ఇంత స్పెషలైజ్ చేసేసుకున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది ఎగ్ తినకని. హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత నేనే సొంతగా ఓన్గా చేశానండి. చూడండి ఇది చక్కగా దోరగా ఎర్రగా వేగిన తర్వాత నల్లగా మార్చకూడదు, దాంట్లో ఉన్న ఒక గ్లాసులో టేస్ట్ అనమాట.